తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛమైన ఇంధన వినియోగమే లక్ష్యంగా కొత్త ఈవీ పాలసీని రూపొందిస్తోంది. దీని ప్రకారం ఇకపై రాష్ట్రంలోని అన్ని అపార్ట్మెంట్ల బేస్మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి కానుంది. నగరాల్లో నివసించేవారు తమ ఇళ్లల్లోనే సులభంగా ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా ఈవీల కొనుగోలుపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈ మౌలిక సదుపాయాల పటిష్టతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో ఛార్జింగ్ నెట్వర్క్ను వేగంగా విస్తరించాలని సూచించారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ఒక ప్రత్యేక రియల్ టైం డాష్బోర్డ్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి మరింత ఊతం లభించనుంది.